విశాఖపట్నం అల్లిపురం కళింగ వైశ్య సంఘం వారు సొంత నిధులతో నిర్వహించిన కూటమి అభ్యర్థుల కళింగ వైశ్యుల ఆత్మీయ సమావేశం అల్లిపురం సంఘ అధ్యక్షులు ఊండా మోహన్ రావు అధ్యక్షతన ప్రముఖ హోటల్లో చాలా ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి హాజరైన పార్లమెంట్ అభ్యర్థి మతుకుమిల్లి శ్రీ భరత్, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్, స్థానిక జనసేన కార్పొరేటర్ శ్రీ గోపీకృష్ణ కందుల నాగరాజు మరియు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు సీతంరాజు సుధాకర్, పలువురు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ, ముఖ్య అతిథులుగా విశాఖపట్నం జిల్లా కళింగ కోమిటీ సంఘం అధ్యక్షులు కోరహడ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు పెంట చంద్రభూషణ్, కుల పెద్దలు ఊన్న సీతాప్రసాద్, ప్రత్యేక ఆహ్వానితులుగా విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ లాడి సురేష్, సెక్రటరీ సూరు చంద్రశేఖర్, క్యాషియర్ కింతల గురుచరణ్. ఈ కార్యక్రమంలో తన స్పీచ్ తో దద్దరిల్లించిన జిల్లా అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ మరియు కుల పెద్దలు. అల్లిపురం సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంపై నాయకుల ప్రశంసల జల్లు. ప్రెసిడెంట్ ఊన్నా మోహన్ రావుకి, సెక్రటరీ శ్రీ బుడుమూరు విశ్వేశ్వరరావుకి ప్రత్యేక అభినందనలు తెలిపిన శ్రీ భరత్ మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ ప్రభుత్వంలో కళింగ కోమట్లు పడుతున్న ఇబ్బందులను నాయకుల ముందు విపులీకరించి తనదైన శైలిలో ఆకట్టుకున్న అల్లిపురం సంఘ అధ్యక్షులు ఊన్నా మోహన్ రావు, తెలుగుదేశం హయాంలో కళింగ కోమట్లకు బీసీడీ ఇచ్చిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఈసారి మద్దతు కూటమి అభ్యర్థులకే ఇస్తామని ఏకకంఠంతో చెప్పిన సుమారు 300 మంది సభ్యులు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కళింగ కోమట్ల సమస్యలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని హామీ ఇచ్చిన నేతలు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని, వ్యాపారస్తులకు సమస్యలు లేకుండా చేస్తామని హామీ. ఎంతో ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి సెల్ఫీలతో ఆకట్టుకున్న ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ వ్యాపారస్తులు సార్, మా వ్యాపారస్తులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. జీఎస్టీలో కానీ, పవర్ బిల్లో కానీ, లేదా చెత్త పనుల్లో కానీ గ్లోవ్స్ అండ్ బోర్డు కూడా పెడితే, ఒక షాప్ గ్లోవ్స్ అండ్ బోర్డు కూడా పెడితే ఒక 20,000 రూపాయల వరకు ట్యాక్స్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మన ఇండియా కోర్టుకు వచ్చిన తర్వాత మీరు మాకు సాల్వ్ చేయాలి సార్. అలాగే మీరు కూడా మాకు అందుబాటులో ఉండాలి సార్. ఈ కార్యక్రమానికి ఇంతమంది మీ మీద అభిమానంతో, అలాగే తెలుగుదేశం, బీజేపీ, జనసేన అంటే మా కళింగ వైశ్యులకి చాలా పిచ్చి సార్, అభిమానం సార్. మేము ఉత్తరాంధ్ర ప్రజలమే. మేము శ్రీకాకుళం విజయం నుంచి ఇక్కడికి వలస వచ్చాం సార్. ఈ వలస వచ్చి ఇక్కడ మేము చిరు వ్యాపారం చేసుకుని స్థిరపడ్డాం. అలాగే మాకు ఇతర పార్టీ నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మేము చెప్పలేము సార్. ఎందుకంటే కాబట్టి మీ అందరికీ ఒకటే, మనందరూ కూడా ఒక కుటుంబంగా భావించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం మీ అందరూ మనస్ఫూర్తిగా ముందుగా ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇప్పుడే పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, వ్యాపారస్తులు అందరం చిన్న వ్యాపారం, పెద్ద వ్యాపారమే మనం ఉంటాం. నేను కూడా వ్యాపారస్తున్నా. ఈ కష్టాలన్నీ తెలిసిన వాళ్ళవి. సెంటిమెంట్ గా కూడా నాది ట్రాన్స్పోర్ట్ బిజినెస్. నేను సంవత్సరానికి కొత్తగా 10 లారీలు లారీ కొనుక్కుంటాను. ఆ 10 లారీల్లో 10 రూపాయలు పడేసి ఫస్ట్ ఎవరికి ఇస్తానంటే మన వాళ్ళకే ఇస్తాను. అది కూడా నా కంపెనీలో పనిచేస్తారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళకే ఇస్తాను, బయటకి కూడా. మళ్ళీ అలాగే సెంటిమెంట్కి కూడా నాకు చాలా ఇష్టం. నేను కూడా, నాకు చాలా మంది, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మారాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఒకసారి చేస్తారు తెలుస్తారా? డిసైడ్ అయిపోయారు, వ్యాపారం బాగలేదు అంతే కదా. హింస పెరిగిపోయింది. డిస్ప్లే బోర్డ్ అని, ట్యాక్స్ అని, ప్రాపర్టీ ట్యాక్స్ అని, రకరకాల ఇబ్బందులు అందరికీ. మేము చాలా వ్యాపార సంఘాలు కలుస్తుంటే మాకు మీరు ఏం చేయక్కర్లేదు, 19 ముందు ఎట్లా ఉందో అలా తీసుకొస్తే చాలని కొందరు అడుగుతున్నారు. సో
మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇందాక వంశీ గారు అన్నట్టు సమాజం బాగుంటే మనందరం బాగుంటామండి. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు ఎక్కువ. 2004 మేము ఓడిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు స్టార్ట్ చేసింది ఏది ఆపలేదు. అవుట్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు, సైబరాబాద్, ఐటీ. దానివల్ల ఐటీ ఉద్యోగాలు మీ పిల్లలు కూడా చాలా మందికి వచ్చి బాగుపడ్డారు. కానీ మొదటిసారి 19లో గెలిచిన తర్వాత మేము చేస్తే అది కొట్టేయాలి. ప్రజావేదిక పూర్తి చేశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్ కి పంపించేశారు, లులు మాల్ వచ్చింది పంపించేశారు. అన్నా క్యాంటీన్ ని మేము జగనన్న క్యాంటీన్, రాజన్న క్యాంటీన్ అని పెడతా అనుకుంటే అన్నా క్యాంటీనే తీసేశారు. అంటే పేదవాడికి కూడు కూడా కట్టకూడదు. ఇలా రకరకాలు మాకు పేరు వచ్చేది ఏది, అందుకే భయపడుతున్నాం. వచ్చిందా సరే మనం చెప్తే మళ్ళీ దాన్ని పంపించేస్తాడని సైలెంట్ ఉండడం బెటర్ అనిపిస్తుంది. అంత కక్ష ఎప్పుడు చూడదు. ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశానికి అనుకూలంగా లేకపోతే అట్లీస్ట్ సింపథెటిక్ గా ఒక 40% బిజినెస్లు ఉంటాయి. మీరు ఆ 40% బిజినెస్ ని 50% బిజినెస్ ని చంపేస్తారా? న్యూట్రల్స్ ఎంతమంది ఉంటారండి? న్యూట్రల్స్ ఒక 20% ఉంటారు అంతే. సో అందుకే ఎకానమీ, స్టేట్ ఎకానమీ డెవలప్ అవ్వలేదు. వాళ్ళు ఇచ్చే సబ్సిడీస్ కన్నా ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల మీ ఎవరికి లాభాలు కూడా ప్రత్యేకంగా కిరాణా కొట్లు అని నడిపే వాళ్ళకి మీకు రావట్లేదు. ఇంకా ఆర్థిక ఇబ్బందులు రకరకాలు ఉండడం వల్ల బ్యాంకు ఇబ్బందులు కూడా పెరిగిపోయి వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలన్నా పెంచాలన్నా సరే ఈ పరిస్థితిలో ఎవరు రిస్క్ తీసుకోలేదు. సుధాకర్ గారు కూడా మనం చెప్పారు, ఎవరు అక్కడ పెట్టుబడి పెడదామంటే రిజల్ట్ అయ్యేదాకా ఆగుతారు, రిజల్ట్ పాజిటివ్ గా వస్తే ఇక్కడ పెట్టుబడి పెడతారు, లేకపోతే చెన్నైలో పెట్టేస్తారు. ఇలా చాలా మంది ఉన్నారు. సో మనం ఈ పాలన మార్చాలి, మన నగరాన్ని కాపాడుకోవాలి. మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది వంశీ గారు అన్నట్టు, ఒకవేళ మీరు ఎంతమంది కిరాణా కొట్లు, స్టోర్స్ నడుపుతున్నారండి? 80% చాలా మంది.